అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కలసం అఖండ దీపం లేకుండా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా సులభమైన పద్ధతిలో పూజించాలి అనే విషయాలను తెలుసుకుంటున్నాం కదండి. ఇవాల్టి వీడియోలో అమ్మవారిని 7వ రోజున ఎలా పూజించాలి, అలంకారం ఏమిటి, నైవేద్యం ఏం సమర్పించాలి, పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. విజయవాడలో ఇంద్రకీలాద్రి శిఖరంపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజా వీడియోస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తున్నాం కదండి. ఈ సంవత్సరంలో విజయవాడ కనకదుర్గమ్మ అవతారాలలో 7వ అవతారంగా చండీదేవిని చేర్చబడింది. ఈ 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 28వ తారీఖు ఆదివారం రోజున మనం ఈ పూజను చేసుకోవాలి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు అమ్మవారి పీఠం పైన పెట్టిన ముందు రోజు పెట్టిన పువ్వులు, అక్షంతలు, పూజా సామాగ్రి అన్నీ తీసేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. అమ్మవారిని సువాసన భరితమైన పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. అమ్మవారికి పసుపు, ఎరుపు, తెలుపు రంగు పువ్వులతో పూజ చేసుకోవాలి. ఈరోజు అమ్మవారు మహాచండీ రూపంలో దర్శనమిస్తారు కాబట్టి అమ్మవారికి ఆగ్రహం ఎక్కువ కాబట్టి అమ్మవారికి పానకంను నైవేద్యంగా కంపల్సరిగా పెట్టాలి. ముందుగా దీపారాధన చేసి దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపజ్యోతి నమోస్తుతే అని నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని మనం ప్రతిరోజు కూడా ఈ 6 రోజుల నుంచి కూడా వినాయకుని పూజ ఫస్ట్గా చేసుకుంటున్నాం కదండి. ఈరోజు పూజలో కూడా వినాయకుని పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ వినాయకుని పూజను ప్రారంభించాలి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షంతలు సమర్పించి ధూపం దీపం చూపించి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చిన తర్వాత గణపతి పూజను ముగించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి పూజను మొదలుపెట్టుకోవాలి. అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అమ్మవారు ఈ 7వ రోజున చండీదేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు పసుపు లేదా బంగారు వర్ణ చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారిని పసుపు, ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తే ఎంతో మంచిది. మనకు ప్రతి సంవత్సరం కూడా దేవీ నవరాత్రుల్లో విజయవాడ అమ్మవారిని అవతారాలలో ముఖ్యంగా మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలాంకృత దుర్గాదేవి అవతారం అయితే ఉండేది. కానీ లాస్ట్ ఇయర్ నుండి ఈ అవతారం లేదు. లాస్ట్ ఇయర్ నుండి కూడా చండీదేవి అవతారం అనేది కొత్తగా చేర్చబడి ఉందండి. అయితే అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అంటే కనుక షోడశోపచారాలతో పూజించిన తర్వాత చండీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఎరుపు రంగు పువ్వులతో కానీ కుంకుమతో కానీ పూజించాలి. చండీదేవి అష్టోత్తరం మనకు గూగుల్లో దొరికిస్తుందండి. చండీదేవి అష్టోత్తరం అని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు కనిపిస్తుంది. ఒకవేళ చండీదేవి అష్టోత్తరం చదవలేకపోతే కనుక దుర్గాదేవి అష్టోత్తరమైనా లలితాదేవి అష్టోత్తరమైనా సరే చదువుకోవచ్చు. అమ్మవారిని పువ్వులతో అర్చించిన తర్వాత కుంకుమతో కూడా అర్చించాలి. ఓం శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ అయినా సరే కుంకుమ పూజ చేసుకోవచ్చు. ఈ చండీదేవి అమ్మవారు చండాసురుడు అనే రాక్షసుణ్ణి వధించడానికి అవతరించారు. అందుకే ఈవిడ పేరు చండీదేవి అని అంటారు. ఎక్కడ చండీ ఆరాధన జరుగుతాయో అక్కడ దుర్భిక్షం అనేది ఉండదు, దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతాలలో అకాల మరణాలు ఉండవు. లోక కళ్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండీదేవిని పూజించడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తివంతమైన ఫలసాధన మరొకటి లేదని మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది. చండీ అమ్మవారి ఆరాధనలో చండీ హోమం కూడా చేయించుకుంటూ ఉంటారు. చండీ హోమంలో పాల్గొన్న వారికి గ్రహాల అనుకూలత, భయభీతులు పోవడం, శత్రు సంహారం జరుగుతుంది. అలాగే శత్రువులపై విజయం సాధిస్తారు. ఇలాంటి చండీ హోమం కేవలం ఆలయాల్లో, గుళ్లలో మాత్రమే చేస్తారు. అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. ఇలా అమ్మవారికి పువ్వులతో, కుంకుమతో పూజ చేసుకున్నాక లలితా సహస్ర పారాయణ, ఖడ్గమాల, సౌందర్యలహరి శ్లోకాలు చదువుకుంటే ఎంతో మంచిది. ఆ తర్వాత ధూపం దీపం చూపించి నైవేద్యంగా పులిహోర, బెల్లం పరమాన్నం, వడపప్పు, బెల్లం చలిమిడి, పానకంను నైవేద్యంగా సమర్పించాలి.
ఆ తర్వాత తాంబూలాన్ని సమర్పించాలి. మనం ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పిస్తున్నాం కదా. జాకెట్టు ముక్క, 2 అరటిపళ్ళు, ఒక్క, ఇంకా గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు వీటితో తాంబూలాన్ని దక్షిణ సహితంగా తాంబూలాన్ని సమర్పించాలి. అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ కర్పూర నీరాజనాన్ని ఇవ్వాలి. తర్వాత అమ్మవారి పాదాల వద్ద అక్షింతలు, పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. అలాగే అమ్మవారి మెడలో అలాగే కుంకుమ పూజలో కూడా నిమ్మకాయలు పెట్టుకున్నాం కదండి. అమ్మవారి ఉగ్ర రూపం ఉన్నప్పుడు మాత్రమే నిమ్మకాయలను కానీ పూజలో పెట్టుకోవాలి. చండీదేవి, దుర్గాదేవి రూపాల్లో ఉన్నప్పుడు మాత్రమే నిమ్మకాయ మాల వేసుకుని నిమ్మకాయలను పూజలో పెట్టుకోవాలి. శాంత స్వరూపం ఉంటుంది కదా, అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, లలిత త్రిపుర సుందరి ఇలాంటి అలంకారాల్లో ఉన్నప్పుడు నిమ్మకాయ మాలను వేయడం కానీ నిమ్మకాయలను పూజలో పెట్టుకోవడం కానీ చేయకూడదు. ఆర్తితో అమ్మ అని పిలిస్తే ఆ అమ్మే అన్నీ చూసుకుంటుంది. మనకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అందుకనే అమ్మవారికి ఇష్టమైన నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల ఆ అమ్మే కాపాడుతుంది. మనకు ఎలాంటి ఆటంకాలు, గండాలు, దుఃఖాలు, కష్టాలు రాకుండా ఆ అమ్మవారే చూసుకుంటుంది. ఇలా అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుని ముత్తైదువులకు తాంబూలం ఇస్తే ఎంతో మంచిది. ఇలా పొద్దున్న పూజ చేసుకున్న తర్వాత సాయంకాలం కూడా దీపారాధన చేసుకుని అమ్మవారి అష్టోత్తరం, సహస్రాలు, లలితా పారాయణ ఇవన్నీ చేసుకుంటే ఎంతో మంచిది. ఇలా ఇంట్లో ఈ విధంగా మనస్ఫూర్తిగా పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి ఆ అమ్మవారికి చేతులు జోడించి ఈ కష్టం నుండి నువ్వే గట్టెక్కించాలి తల్లి అని మనసారా వేడుకుంటే ఆ అమ్మవారికి దయ కలిగి ఆ గండం నుంచి, ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తుంది. ఈ విధంగా 7వ రోజున అమ్మవారి అవతారం చండీదేవి రూపంలో మనం పూజను ఆచరించాలి. మనం పూజలో పెట్టుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదా, వీటిని ఏం చేయాలి అంటే కనుక మనం పూజ అయిన తర్వాత నెక్స్ట్ డే ఉంటుంది కదా, నెక్స్ట్ డే మనం ఆ నిమ్మకాయలను తీసేసి మన వాహనాలు ఉంటాయి కదా, కారు కానీ బళ్ళు కానీ వీటికి మనం తగిలించుకోవచ్చు. ఇలా పూజలో పెట్టిన నిమ్మకాయలను మనం బళ్ళకు తగిలించుకోవడం వల్ల ఎటువంటి దృష్టి దోషాలు ఉండవు. ఆ అమ్మవారి చల్లని చూపు, కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.